మినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు వినియోగదారుల హక్కుల కోసం దేశ స్థాయిలో పోరాడుతూ ఉన్న హరిబాబు గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గురించి హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. డాక్టర్ నమ్రత ఒకరి వీర్యాన్ని తీసుకొచ్చి మరొకరిలో వాటిని ప్రవేశపెట్టి అనేక మందిని మోసం చేసినట్లుగా తెలుస్తుంది. దానివల్ల చాలా గందరగోళమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. ఎంతోమంది నమ్మకం మీద డాక్టర్ దగ్గరికి వెళ్తే చివరకు బిచ్చగాళ్ళ వీర్యాన్ని కూడా తీసుకువచ్చి వారి తల్లిదండ్రులను మోసం చేసినట్లుగా చెబుతూ ఉన్నారు. ఆ విషయాల గురించి తెలుసుకునేందుకు అసలు చట్టం ఏం చెప్తా ఉంది, ఈ విషయంలో వినియోగదారుల హక్కులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను కూలంకషంగా తెలుసుకునేందుకు మాజీ మున్సిపల్ కమిషనర్, జాతీయ స్థాయిలో వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతున్న హరిబాబు గారితో మాట్లాడారు. నమస్తే సార్. ఈరోజు నిన్న తెలుగు పత్రికల్లో కనుక గమనించినట్లయితే డాక్టర్ నమ్రత ఎంతోమందిని మోసం చేసింది. అంటే ఒకరి వీర్యం తీసుకొచ్చి మరొకరి తల్లి గర్భంలో దాన్ని ప్రవేశపెట్టి, అంటే తండ్రిది కాకుండా ఎంతోమందిని మోసం చేసిందని అనేక రకాలైన ఉదంతాలు వెలుగులోకి రావటం జరిగింది. అసలు ఇటువంటి పరిస్థితి అంతా కూడా ఎందుకు ఏర్పడుతుందని అంటారు? డాక్టర్లు ఈ రకంగా నమ్మక ద్రోహం చేయటం అనేది చట్టపరంగా ఎంతవరకు సబబని చెప్తారు? హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సార్, అసలు ఇప్పుడు ఈ డాక్టర్ నమ్రత కేసు తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు ఏమిటంటే, బిచ్చగాళ్లను తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క వీర్యాన్ని సేకరిస్తారని అంటున్నారు. అసలు అది ఎట్లా జరిగింది, ఆ ప్రక్రియ ఏంటి? ఇప్పుడు ఆ బిచ్చగాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి ఈ బ్లూ ఫిలిమ్స్ చూపిస్తారు. ఈ బ్లూ ఫిలిమ్స్ చూపిస్తే వాళ్ళు ఉద్రేకం చెందుతారు, సెక్షువల్గా ఉద్రేకం చెంది అప్పుడు వాళ్ళు స్పెర్మ్ కలెక్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి. అట్లా తీసిన స్పెరాన్ని వాడుతున్నారు. చాలా ప్రమాదకరం. అవునండి, కల్తీయుగం ఉంటేనే మంచిది. ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే, ఈ ఐటీ ఎప్పుడు వచ్చిందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని ప్రకారం ఈ యుగంలో పరుగులు తీస్తున్నారు. దానిలో ఏంటంటే, మావాడు అక్కడ ఇది, మావాడు ఇక్కడ ఇదని మనం చెప్పుకుంటానికే తప్ప, వివాహ అనంతరం ఈ కంప్యూటర్స్ వాళ్ళు మీద ఎక్కువగా వర్క్ చేయటం వల్ల బాడీకి రేడియేషన్ పవర్ అనేది రావటం జరుగుతుంది. ఈ రేడియేషన్ పవర్ వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్యన సంయోగానికి వాళ్ళ శరీరాలు ఇష్టపడటం లేదు. దీనివల్ల ఏంటంటే, మనకు బెడ్లు పుట్టరేమో ఏంటి, ఈ అంగస్తంభనం కానీ ఇవన్నీ కొన్ని మగవాళ్ళల్లో లోపాలు ఈ వాళ్ళు తినే ఆహారం వల్ల కూడా వాళ్ళకి రావటం జరుగుతుంది. మైండ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల, వీటన్నిటి వల్ల కూడా ఈ మగవాళ్ళకి నపుంసకత్వం అనేది రావటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే, వాళ్ళు బిడ్డలు పుట్టరు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూసి వాళ్ళు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళటం జరుగుతుంది. అదే ఇప్పుడు నమ్రత చేసిన సంగతి ఏమిటంటే, ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళినా కూడా తండ్రి వీర్యాన్ని, తల్లి అండాన్ని సేకరించి ఫెర్టిలిటీ చేసి, అదే ఫలదీకరణ జరిగించి పిల్లలను పుట్టించాలి. అంటే వాడు చెప్పే సంగతి కూడా అదే, మామూలుగా ఓపెన్గా. కానీ నమ్రత చేసిన పని ఏమిటంటే, అదే చేస్తున్నామని చెప్పి వేరే వాడి వీర్యాన్ని తీసుకొచ్చి ఆ తల్లి అండంతో ఫలదీకరణ చేసి బిడ్డను పుట్టించాలి. అంటే తల్లి ఆవిడే కానీ తండ్రి అతను కాదు. ఇది క్రిమినల్ కింద వస్తుందండి. చట్టం ప్రకారం అయితే క్రిమినల్. ఆమె చేసిన పని, ఆ క్రైమ్ అనేది క్రిమినల్ కిందకే వస్తుంది. అంటే ఒకళ్ళ వీర్యాన్ని తీసుకొని ఒక తల్లి గర్భంలో ప్రవేశపెట్టాల్సింది అండాన్ని కాకుండా వేరే వాళ్ళ తీసుకొచ్చి ప్రవేశపెడితే ఇది చీటింగ్ కిందకు వస్తుంది, క్రిమినల్ కింద కూడా వస్తుందండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా శిక్షార్హురాలే. అంటే ఆవిడ ఈరోజు నేరం చేసినట్టే.
తెలంగాణ హైకోర్టులో ఒక కేసు దాఖలు చేశారు. కరెక్టేనండి. ఇప్పుడు ఆమె దాఖలు చేసింది ఏంటి, నేను ఉండేది ఆంధ్రాలో, నా మీద అక్కడ తెలంగాణలో చేశారంటే, అక్కడ ఈమె ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఈమె దాఖలు చేసినప్పుడు ఈమె పేరే అక్కడ ఉన్నది. ఎక్కడైనా ఉభయ రాష్ట్రాలు ఎక్కడైనా వైద్యం చేసుకోవచ్చు వాళ్ళు వైద్యులు కాబట్టి, అందుకని హాస్పిటల్ అక్కడ పెట్టుకునేప్పుడు ఆమె పేరుతోనే తీసుకోండి. ఆ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కనుక మీరు తీసుకొని చూసినట్లయితే ఎవరు దీనికి ఎండి ఏంటనేది ఉంటుంది. దాని ప్రకారం శిక్షార్హురాలే. అంటే 2018లోనే నమ్రత మీద కేసులు నమోదైనవి. అయితే ఇప్పటికి కూడా ఆ సెంటర్లు ఏదైతే వైద్యారోగ్య శాఖ సీజ్ చేశారని చెప్తున్నారో అవన్నీ కూడా యథావిధిగా పనిచేస్తాను. దీంట్లో ఎవరి వైఫల్యం ఉందని అంటారు? ఏమండి, ఈ వినియోగదారులకంతా ఈ వైద్య చట్టాల మీద అవగాహన లేకపోవటమే కారణం. ఇంకా చెప్పాలంటే వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం కూడా నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది హాస్పిటల్ నుంచి నేను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నాకు ఏ మందులు వాడారు, ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, బీపీ ప్రెషర్ ఎంత ఉంది, వాళ్ళు టెస్ట్ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా నేను అడిగితే వాళ్ళు నాకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని చట్టం చెప్తుంది, వినియోగదారుల రక్షణ చట్టం. దాని మీద కేసులు వేయటం జరిగింది. డాక్టర్స్ రోగికి ఈ హక్కులు ఉన్నాయని చెప్పి ఇవ్వాల్సిందని తీర్పులు రావటం కూడా జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే కోర్టును కనుక వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం దీన్ని ఏంటంటే ఇది వాళ్ళు మోసగించడం కింద వస్తుంది. రెండోది కూడా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కిందకి వస్తుంది, సేవా లోపం. ఏమంటే సేవ మనకు ఈ విధంగా చేస్తామని చెప్పని సేవ మీ వీర్యం తీసి వాళ్ళకి ఇస్తామండి, మీ భార్యకి అండంలో ప్రవేశిస్తామని చెప్పని చెప్పారు. చెప్పకుండా వేరే వాళ్ళది ఇచ్చారంటే అది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కిందకే వస్తుంది, సేవాలోపం. సేవాలోపం కిందకు వస్తే హాస్పిటల్ దాని ప్రకారం హాస్పిటల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వటం జరుగుతుంది చట్ట ప్రకారం, వినియోగదారుల రక్షణ చట్టం 2020 ప్రకారం. అదండి. అంటే సీజ్ చేసిన వాటిని మళ్ళీ యథావిధిగా తీర్చారు. మరి ఇవన్నీ అసలు డిఎంహెచ్ వీళ్ళందరూ చూడాలి కదా. సో వాళ్ళు చూడకపోవటం ఏంటండి, వాళ్ళు పర్యవేక్షణ అది లేకపోవటం వల్లే వాళ్ళకి వీళ్ళకి లాలూచి ఉంది. లాలూచి లేకపోతే ఇలా జరగదుగా. అంటే అక్కడున్న డిఎంహెచ్ఓ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారు. ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి, లేకపోతే నిద్రపోతున్నారా? ప్రభుత్వం నిద్రపోతుంటేనే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. ప్రభుత్వం పటిష్టంగా ఉండి దాని మీద తనిఖీలు నిర్వహించి ఆ తనిఖీలు బహిర్గతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉన్నది. అంటే ఇప్పుడు డాక్టర్ నమ్రత విషయంలో అసలు ఏం చేయాలని అంటారు? ఏం చేయాలంటారండి, కోర్టుకు వెళ్ళినా సరే ఆమె నేను చెప్పిన దాని ప్రకారం ఆమె నిందితురాలే. అదేమంటారా, నిందితులు ఆర్థిక నేరస్తులే బహిరంగ తిరుగుతున్నారు. ఈమె కూడా అంతే. డబ్బులు కనుక ఖర్చు పెడితే మరి చట్టం చుట్టం అవుతుంది. అది ఇదండి డాక్టర్ నమ్రత విషయంలో హరిబాబు గారు చెప్తున్న సంగతి. ఖచ్చితంగా ఆవిడ ఎన్ని చెప్పుకున్నా కూడా ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం శిక్షార్హురాలని చెప్తూ ఉన్నారు. ఆవిడ మీద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం చట్ట ప్రకారంగా ఉందని చెప్తున్నారు. దీంట్లో వైద్యారోగ్య శాఖ అధికారుల పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్స్ అండి. నమస్కారం.